హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చిందండి. సో ఇందులో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సూపర్ 6 పేరుతో ముందుగానే కొన్ని పథకాలు అయితే తీసుకొచ్చారండి. ఇందులో ముఖ్యంగా ఈ యొక్క పథకాలు చూసి చాలామంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పథకాలను చూసి ఈ యొక్క పథకాలు ఇన్నోవేషన్ పథకాలుగా భావించి ఈ యొక్క పథకాలకైతే చాలామంది ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారు సో అని ఆతృతగా అయితే వెయిట్ చేయడం కూడా జరుగుతుందండి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో 6 పథకాలు అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు వచ్చినాయండి. ఇందులో మనకి మహాశక్తి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అంటే మహాశక్తిలోనే భాగంగా ఇక యువగలం కావచ్చు, విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి అయితే ఇస్తున్నారు యువగలం పథకం ద్వారా. సో అదేవిధంగా ఇక్కడ మనకి దీపం పథకం పేరుతో అయితే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి. సో ఇలాగా పలు పథకాలు అయితే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి, విద్యార్థులకి, వృద్ధులకి, రైతులకి కొన్ని పథకాలు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ముఖ్యంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి మహిళలకి ఏ పథకాలు వస్తున్నాయి, అదేవిధంగా రైతులకి ఏ పథకాలు వస్తున్నాయి, విద్యార్థులకి ఏ పథకం వస్తుంది అనేది వివరంగా వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు, లాస్ట్ దాకా చూడండి. సో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ముందుగా ఆడబిడ్డ నిధి కింద అయితే పథకాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా 1500 అయితే ఖాతాలు అయితే జమ చేస్తున్నారు. ఏడాదికి 18,000 అయితే జమ చేస్తున్నారండి ఒక్కొక్కరికి. ఇలాగా మనకి 5 సంవత్సరాలకి 90,000 రూపాయలు అయితే ఖర్చు పెట్టనున్నారండి. సో ఈ యొక్క పథకం ఇంట్లో అందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క 1500 జమ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగిందండి. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందండి. ముఖ్యంగా ఎప్పటి నుంచి ఈ పథకం తీసుకొస్తున్నారు ఏంటి అని చెప్పేసి కసరత్తు మనకి ప్రజెంట్ అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ యొక్క పథకం అనేది ముఖ్యంగా మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలకు సంబంధించి అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి. కాబట్టి ఈ యొక్క పథకాన్ని అయితే ముందుగా ప్రభుత్వం తీసుకురాబోతున్నట్లయితే రాజకీయ వర్గాల్లో మనకైతే ముఖ్యంగా చర్చ అయితే నడుస్తుందండి. ఇక దీంతో పాటే విద్యార్థులకు సంబంధించి ముఖ్యంగా చూస్తే కనుక గతంలో మనకి అమ్మఒడి పథకం ఉండేదండి. ఈ యొక్క అమ్మఒడి పథకం ప్లేస్లో తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థి 1 నుంచి 10వ తరగతి చదివే ప్రతి విద్యార్థికి 10 నుంచి ఇంటర్మీడియట్ 12వ తరగతి దాకా చదివే కాలేజీకి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం అయితే అమలు చేయడం జరుగుతున్నారు. అంటే ముఖ్యంగా గరిష్టంగా మనకు ఇంట్లో చూసుకుంటే 2 ఉన్నా 3 ఉన్నా కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం అయితే వర్తిస్తుందని అయితే పేర్కొనడం అయితే జరిగిందండి. కాబట్టి ఈ యొక్క తల్లికి వందనం పథకం సో ఎప్పటి నుంచి తీసుకురాబోతున్నారు, అదేవిధంగా దీనికి సంబంధించి కొన్ని ఎలిజిబిలిటీలు చూసుకుంటే కనుక సో ఈ యొక్క పథకం అయితే మనకి ఈ నెల ఎండింగ్లో అయితే మనకి ఈ యొక్క పథకం సంబంధించి కొన్ని డేట్స్ అయితే రాబోతున్నాయండి. ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారు, ఎప్పటి నుంచి ఒక పథకాన్ని స్టార్ట్ చేయబోతున్నారు, దీనికి సంబంధించి డేట్స్ అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ స్కీమ్లో ముఖ్యంగా ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళైతే కీలక పాత్ర అయితే పోషించాల్సి అయితే ఉంటుంది. సో వీరికి ఉన్నటువంటి రేషన్ కార్డులో ఎంప్లాయీ అయితే అయి ఉండకూడదండి. ఇక్కడ మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అయి ఉండకూడదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి, అదేవిధంగా స్టేట్ లెవెల్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీరికి పథకాలకు సంబంధించి మినహాయింపు ఇస్తున్నట్లు ఆల్రెడీ మనకి మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే మనకి అప్డేట్స్ అయితే మనకి అప్డేట్ అయితే రావాల్సి ఉంటుంది. ఆదేశాలు అయితే ఇంకా మనకి జారీ కాలేదు. అయితే ఈ యొక్క పథకాలు ఎప్పటి నుంచి అయితే మనకి రిలీజ్ చేస్తారో అంతకన్నా ముందే మనకి ఈ యొక్క అప్డేట్ అయితే రాబోతుందండి. సో ఎంతమంది మహిళలకి ఈ యొక్క పథకం ఇవ్వాలి ఏంటి అనేది మనకి అప్పటికైతే తెలుస్తుంది. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఈ యొక్క పథకాలు అయితే పొందొచ్చండి. అయితే ముఖ్యంగా ఈ పథకాలకు సంబంధించి చూసుకుంటే కనుక సో 1000 చదరపు అడుగులు ఇంటి విస్తీర్ణత అయితే వీళ్ళైతే కలిగి ఉండాలండి. అంతకన్నా దాటినట్లయితే కనుక వీరికైతే ఈ యొక్క పథకం వర్తించదండి. సో గతంలో కానీ ఇప్పుడు కానీ వీరైతే కంపల్సరీ కూడా
ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేసి ఉండకూడదు, అంటే ఆదాయ పన్ను అనేది కట్టి ఉండకూడదు. అలా కట్టినట్లయితే కనుక ఈ యొక్క పథకం అయితే వీరికైతే డిజేబుల్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇదైతే మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. అదేవిధంగా కరెంటు బిల్లు కూడా ఎక్కువ యూసేజ్ చేస్తే కనుక, అంటే నెలకి 300 యూనిట్లు దాటి కరెంటు బిల్లు యూజ్ చేస్తున్న వాళ్ళకైతే ఈ యొక్క పథకం అయితే వర్తించదండి. అంటే ఎలాగంటే ఇక్కడ మనకి ఒక 6 నెలలుగా యావరేజ్ అయితే తీసుకుంటారో, సో యావరేజ్ తీసుకుంటే వారికైతే ఎక్కువ యూసేజ్ ఉంటే కనుక యావరేజ్ చెక్ చేసినప్పుడు ఈ యొక్క పథకాన్ని అయితే డిజేబుల్ చేస్తారండి. ఈ పథకమే కాదు, ప్రభుత్వం తీసుకొచ్చే అన్ని పథకాలకి సంబంధించి కూడా కొన్ని ప్రామాణికంగా కొన్ని తీసుకోవడం అనేది జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఈ యొక్క కరెంటు బిల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తే కనుక వాళ్ళకి ఆదాయం అయితే ఎక్కువ వస్తున్నట్లు. ఇక్కడ ఆదాయం కూడా మనకి ఫిక్స్ చేస్తారు. సో పర్ మంత్ మనం చూసుకుంటే ఒక నెలకి సంబంధించి సిటీలో చూసుకుంటే 12,000, విలేజెస్లో చూసుకుంటే 10,000గా ఫిక్స్ చేస్తారు. ఇలాగ ఓవరాల్గా మనకి 2,50,000గా ఫిక్స్ చేయడం జరుగుతుంది. అది దాటేసినట్లయితే కనుక ఈ యొక్క పథకాలు అయితే వర్తించవండి. సో ఇలా ఫిక్స్ చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఒక విద్యార్థులకు ముఖ్యంగా 75% ఈ పథకం ద్వారా అటెండెన్స్ అయితే కన్ఫర్మ్ చేస్తున్నారు. కంపల్సరీ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అటెండెన్స్ అయితే కలిగి అయితే ఉండాలి. ఉంటే కనుక వాళ్ళకి పథకం వర్తిస్తుంది, లేదంటే కనుక రాదు. ఈ రకంగా అయితే ఈ యొక్క పథకాన్ని తీసుకొస్తున్నారు తల్లికి వందనం పేరుతో. ఇక మూడో పథకం ద్వారా చూసుకుంటే కనుక, సో రాష్ట్రంలో దీపం పథకం పేరుతో అయితే మనకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వస్తుంది ఈ యొక్క పథకం. గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ మీరు పొంది ఉంటే చాలు, మీ అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఏ విధంగా ఇస్తారు ఇప్పుడైతే చెప్తాను నేను. సో ముందుగా మీరైతే గ్యాస్ బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. బుక్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ తీసుకునే గ్యాస్ సిలిండర్ అయితే మీకు డెలివరీ చేస్తారు. డెలివరీ చేసినప్పుడు డబ్బులు అయితే మీరే కట్టాల్సి అయితే ఉంటుందండి. సో ఆ యొక్క డబ్బుల్ని ప్రభుత్వం గ్యాస్కి మీరు ఆల్రెడీ ఈ యొక్క అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి అకౌంట్, ఇప్పటికే మీకు సబ్సిడీ పడుతున్నటువంటి అకౌంట్లో ప్రభుత్వం మీరు ఎంత అయితే డబ్బులు కట్టారో గ్యాస్ బండకి, అలాగే ఫస్ట్ 3 సిలిండర్లకు సంబంధించి కూడా మీకైతే పే చేయడం అయితే జరుగుతుందండి. సో మీరు తీసుకునేటప్పుడే మీకైతే ఈ యొక్క డబ్బులు అకౌంట్లో అయితే ఒక వారం రోజులు 10 రోజుల్లో మీకు పడతాయండి, వచ్చి సబ్సిడీ రూపంలో అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ప్రభుత్వానికి కౌంటింగ్ కూడా, సో ఎంతమందికి పథకం చేరవేసం, ఎంతమంది అర్హులు ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అయితే ఒక లెక్క ఉంటుంది. సో ఆల్రెడీ ఇతర రాష్ట్రాల్లో ఇదే విధానాన్ని అయితే వాళ్ళు పాటిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ప్రజెంట్ ఏ విధానాలు అయితే చెక్ చేస్తుందండి. సో ఈ విధానంలో అమలు చేసేయడానికి అవకాశం అయితే 80% పైనే ఉందండి. సో ఈ విధానాలే ఇప్పటికే మనకి ఆల్రెడీ తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి పథకం ఏదైతే ఉందో ఆ యొక్క పథకాన్ని మనకి మోడిఫై చేసి తీసుకురావడం అయితే జరిగిందండి. సో ఉచితంగా ప్రతి రేషన్ కార్డుకి కూడా, అంటే ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా అయితే పంపిణీ చేస్తారండి సంవత్సరానికి. ఇక ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. సో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని బస్సులు అయితే ఏర్పాటు అయితే చేస్తారండి. ముఖ్యంగా పల్లె వెలుగు బస్సులు కావచ్చు, ఇక నాన్ డిలాక్స్ బస్సులు ఉంటాయి కదండి అవి, ఇక సిటీ బస్సులు ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి ఉచితంగా అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. సో ఇలాగా కొన్ని బస్సులు అయితే ఇలాగ మనకి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఆ కొన్ని బస్సుల్లో లేడీస్కి సంబంధించి ప్రత్యేకించి సీట్లు అయితే కేటాయిస్తారండి. ఆ సీట్లలో మీరైతే కూర్చుని ప్రయాణించాల్సి అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఇతరులు ఉంటారో అందరూ కూడా డబ్బులు అయితే పే చేయాల్సి అయితే ఉంటుందండి అదే బస్సులో ప్రయాణించిన. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా బస్సు ప్రయాణం చేసేటప్పుడు కంపల్సరీ 0 టికెట్ అయితే పొందాల్సి అయితే ఉంటుందండి. ఈ యొక్క 0 టికెట్ అనేది మీకు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అంటే మనకి ఇక్కడ ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, సో ఏదైతే మనకి నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించిన కార్డ్స్ ఉంటాయి కదండి, ఇట్లాంటి మనకి ఐడెంటిఫికేషన్స్ కార్డ్స్, ఇట్లాంటి కార్డ్స్ అంటే ఒక మెయిన్ ఏంటంటే మనకి ఆధార్ కార్డు సరిపోద్దండి. ఆధార్ కార్డు అయితే మనకి పెట్టడం జరుగుతుంది. సో అడ్రస్ అయితే చెక్ చేస్తారు. మీరు ఈ రాష్ట్రం వల్ల పక్క రాష్ట్రం వల్ల ఇట్లాగా చూడడం అయితే జరుగుతుంది. వెరిఫై చేసుకుని మీకైతే 0 టికెట్ అయితే కుట్టేస్తారు. సో తర్వాత మీరు ఎక్కడికైతే వెళ్తారో అక్కడ దాకా వెళ్ళొచ్చు. సో అదేవిధంగా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు కూడా తిరగచ్చండి. ప్రతిసారి కూడా ఆధార్ కార్డు చూపించి టికెట్ అయితే మీరైతే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో కంపల్సరీ మ్యాండేటరీ అండి టికెట్ తీసుకోవడం. అయితే ఈ యొక్క పథకాన్ని కూడా ప్రభుత్వం చెక్ చేస్తుంది. అయితే ఈ యొక్క పథకాన్ని
వైజాగ్ నుంచి అయితే అమలు చేస్తున్నట్లయితే ఇప్పటికే మనకు పేర్కొనడం అయితే జరిగింది. ఈ నెలాఖరికల్లా ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారని ముందుగా స్టార్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అయితే ప్రజలతో చర్చలు అయితే అంటే చూస్తున్నారు. సో ఏ విధంగా వాళ్ళు ఉచిత బస్సు ప్రయాణాన్ని నడుపుతున్నారు, ఏ విధంగా తీసుకుతున్నారు, ఇందులో అవకతవకలు ఎటువంటి అడ్డంకులు ఉండకుండా క్లియర్గా అయితే ఒక పథకం ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మెయిన్ పేర్కొనడం అయితే జరుగుతుంది అధికారులు అయితే. సో అయితే ఈ నెలాఖరికల్లా తీసుకురాబోతున్నారండి ఈ యొక్క పథకాన్ని అయితే. ఈ పథకం ద్వారా లబ్ధిదారులందరూ కూడా ప్రయాణించబోతున్నారు. ఇక రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. 0 వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలందరికీ కూడా డ్వాక్రా లోన్స్ అయితే ఇస్తున్నారండి. 10 లక్షల దాకా కూడా లోన్స్ అయితే ఉచితంగా అయితే వాళ్ళకి పంపిణీ చేస్తారంటే ఇక్కడ డ్వాక్రా లోన్స్ 10 లక్షల దాకా కూడా వీరైతే తీసుకోవచ్చు. తీసుకున్న దానిపైన ఇంట్రెస్ట్ అయితే ప్రభుత్వం అయితే పే చేసేస్తుందండి. వీరైతే అసలు లోన్ అయితే తీసుకున్న తర్వాత గ్రూప్లో 10 మంది సభ్యులు కూడా డివైడ్ చేసుకుని తీసుకుంటారు కదండి. అందరూ కూడా మళ్ళీ అసలు కట్టేస్తే చాలండి. ఇక్కడ వడ్డీ అయితే ప్రభుత్వం పే చేస్తుంది. కాబట్టి డ్వాక్రా లోన్స్ అయితే 0 వడ్డీ పథకం ద్వారా అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. డ్వాక్రా మహిళలందరికీ కూడా ఇక్కడ వర్తించడం జరుగుతుంది. ఇక్కడ మనకి 2019 ఆ పైన ఎవరైతే 10 లక్షల లోపు లోన్లు పొంది ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆ లోన్స్ ఆల్రెడీ తీసుకుని ఉన్నారు కాబట్టి ఆ లోన్స్కి సంబంధించి కూడా ఈ యొక్క 0 వడ్డీ పథకం అయితే వారికి అయితే అమలు చేయడం అయితే జరుగుతుందండి. ఇక కొత్తగా తీసుకున్న వారికి, పాత వారికి అన్ని గ్రూపులకి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఈ యొక్క లోన్స్ అయితే వర్తించబోతున్నాయండి. ఇప్పటికే దీనికి సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్వాక్రా యానిమేటర్లు, సో ఆర్పీలు ఎవరైతే ఉంటారో ఈ యొక్క ప్రాసెస్ అయితే జరుపుతున్నారండి. అర్హులను గుర్తించే ప్రక్రియ అయితే జరుగుతుంది. బ్యాంకులకు చేరవేసి సో ప్రభుత్వానికి అయితే మళ్ళీ ఒక నివేదిక అయితే వస్తుందండి. ఇంతమంది డ్వాక్రా మహిళలు ఉన్నారు, ఇన్ని లోన్స్ అయితే మనకి ఎంత అయితే అమౌంట్ అయితే మనకి ఉంచుకోవాలి, ఇట్లాగమాట ఒక నివేదిక అయితే వస్తుందండి. అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎప్పుడు కూడా చాలా వరకు ఏంటంటే లోన్స్ మనకి అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ గత ప్రభుత్వం కూడా అదే చేసింది. సో వాళ్ళు అనుకున్న బడ్జెట్ కన్నా లోన్స్ ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కువ వద్దని అమౌంట్ అనేది ఎక్కువే ఇస్తారు కానీ తక్కువ అయితే కాదండి. అదే పరిస్థితి అయితే ఉంటుందండి. ఇక్కడ మనకు 0 వడ్డీ పథకాన్ని కూడా సో ఏ విధంగా మనకి అమలు చేస్తారు ఏంటని అయితే మనకి చూడాల్సి అయితే ఉంది. మొత్తం మీద ఈ 0 వడ్డీ పథకానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. త్వరలోనే రాబోతుందండి ముందుకైతే డ్వాక్రా మహిళలు ముందుకైతే ఈ యొక్క పథకానికి సంబంధించి. ఇక ఇలాగ మనకి డ్వాక్రా మహిళలకు సంబంధించి కొన్ని పథకాలు ఇప్పుడు దాకా అయితే వచ్చినాయండి. ఇక రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పేరుతో అయితే పథకాన్ని అయితే తీసుకొచ్చారండి. దీంతో ఏంటంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే 20,000 అయితే సాయం చేస్తున్నారండి. 20,000 అనేది వీరికి ప్రతి సంవత్సరం కూడా అకౌంట్లకు అయితే వేయడం అయితే జరుగుతుంది. అయితే విడతల వారీగా ఈ యొక్క డబ్బులు అయితే వేస్తారండి. ముఖ్యంగా మనకి 3 విడతలుగా ఈ యొక్క డబ్బులు వేసే అవకాశం అయితే ఉంటుంది. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 6,000, రాష్ట్ర ప్రభుత్వం అయితే 14,000 అయితే ఇస్తుందండి. ఈ రకంగా డబ్బులు అయితే మనకి డివైడ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే రైతులకు సంబంధించి మొదటి విడతగా ప్రభుత్వం వేస్తే కనుక సో 7,000 ఇచ్చు, లేదంటే కనుక ఒకేసారి 10,000 వేసి తర్వాత 4,000 అయితే వేసే అవకాశం ఉంటుంది. సో తర్వాత ఇట్లాగ మనకి అమౌంట్ అయితే ఎప్పటికప్పుడు డివైడ్ చేసి అయితే సంవత్సరానికి 3 సార్లు అయితే వేస్తారండి. సో ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా డబ్బులు ఎప్పుడు వేస్తారు ఏంటని చెప్పేసి అయితే మనకి త్వరలోనే డేట్ అయితే ఫిక్స్ చేయనున్నారు. అప్డేట్ అయితే రాబోతుందండి. ఇక పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ మనకు తెలిసిందే. పెన్షన్లు అయితే జూలై 1న అందరూ తీసుకున్నారు. పెరిగిన పెన్షన్లు అయితే ఇంకా ఇక్కడ నుంచి ప్రతి నెల కూడా ఇస్తారు. కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కూడా మనకి అతి త్వరలోనే డేట్ అయితే రాబోతుందండి. సో అంటే మనకి ఈ నెల ఎండింగ్ కల్లా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అప్పటి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. అన్ని సర్టిఫికేట్లు కూడా అందరూ కూడా రెడీ చేసుకుని ప్రాపర్గా మీ యొక్క అప్లికేషన్ని రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి. వెంటనే కూడా మీరైతే పెన్షన్లకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఇక ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా మనకి త్వరలోనే అప్డేట్ అయితే రాబోతుంది. రీసెంట్గా ఇసుక విధానానికి సంబంధించి ఆల్రెడీ మనకి తేదీ కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగింది. 8వ తారీఖు నుంచి అయితే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు. సో ఎవరైతే ఇప్పటికే ఇళ్ళల్లో కట్టుకుంటూ ఉండి సగంలో ఆగిపోయారో, అదేవిధంగా ఆ ఇల్లు కట్టుకుందామని రెడీగా ఉన్నారో, సో కాలనీ ఆల్రెడీ మనకి గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఆ ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడ ప్రభుత్వం అయితే ముందుకు వచ్చి ఆ ఇల్లు కట్టాలని అయితే చూస్తుందండి. సో మనకి కొన్ని ఇళ్ళు అయితే ముఖ్యంగా సెలెక్ట్ చేయడం జరిగింది.
ఆ యొక్క ఇళ్ళన్నీ కూడా మనకి త్వరలో ఏమైనా ఫినిష్ చేయబోతున్నట్లయితే కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చిందండి. ఇళ్ళ స్థలాలు ఉన్న వారికి ఇల్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభవార్త అయితే వచ్చిందండి ప్రభుత్వం నుంచి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు పథకాలకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ డేట్లు అయితే ఫిక్స్ చేస్తూ వస్తుందండి. సో కొంచెం ఒక వారం రోజులు అటు ఇటులో అన్ని పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.